నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. వెనుకొండ పట్టణం నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు నాయకులు. గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మేమందరం కూడా ఘనంగా జరుపుకునేదానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా అటు దాసయ్య గారు కానీ, జ్ఞాన సుందరరావు గారు, రామకోటేశ్వరరావు గారు, సైదారావు గారు, సిద్ధయ్య గారు, మా నరసింహరావు గారు, అదేవిధంగా గౌరవ పెద్దలందరూ ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మనవి చేసేది ఒకటి, జాషువా గారు పుట్టినటువంటి గడ్డలు మేము పుట్టడం అనేది మా అదృష్టం, మా భవిష్యత్తు తరాల అదృష్టం అని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ప్రపంచ కవి ఆయన, ఒక్క వినుకొండ కాదండి, ఈ రాష్ట్రం కాదు, ప్రపంచంలోనే జాషువా గారంటే ఈ రోజున అన్ని దేశాల్లో కూడా సంఘ సంస్కర్త ఆయన. ఏదైతే మనం అంబేద్కర్ గారిని మనం ఈ రోజున గౌరవిస్తున్నామో, అంబేద్కర్ గారి కంటే ముందే అయినా ఈ సంఘాన్ని ఏ విధంగా, ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి అస్పృశ్యతని ఏ విధంగా సంస్కరించాలని ఒక పద్య రూపంలో బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేయడం జరిగింది. అలాంటి మహానుభావుని మనం అందరం గౌరవించుకుందాం. తప్పనిసరిగా మా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అతి త్వరలో జాషువా కళా నికేతన్ ఒకటి మంచి ఆడిటోరియంని, మంచి లైబ్రరీని కూడా తయారు చేసేదానికి సంకల్పించడం జరిగింది. త్వరలోనే ఎన్ఎస్పి కాలనీలో ఆయన పేరు మీదుగా ఇక్కడ ఏదైతే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా అక్కడ కూడా మంచి ఆడిటోరియాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన జీవిత చరిత్రతో పాటు ఆయన రచించినటువంటి అన్ని గ్రంథాలను కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఆయన సాహిత్యాన్ని అందించేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తాం. మనం గౌరవ పెద్దలందరూ చెప్పారు. సో జాషువా గారి గురించి మాట్లాడుకోవాలంటే, జాషువా గారు పుట్టిన గడ్డ మీద మనం పుట్టడమే మన అదృష్టం. అంత ఖ్యాతిని తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప సంఘ సంస్కర్త ఆయన రచనల ద్వారా ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గొప్పగా చెప్పుకోవడం కాదు, మరి నాడు 60, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల క్రితమే ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత కోసం గళమెత్తిన గొప్ప నాయకుడు. ఇందాక లాయర్ గారు చెప్పినట్టు, రామకోటేశ్వరరావు గారు చెప్పినట్టు, ఆ రోజు ఉన్నటువంటి ఈ అస్పృశ్యతల సందర్భంలో కూడా మరి తిరుపతి వెంకట కవులు ఆయన పాండిత్యాన్ని చూసి ఆయన కాళ్ళు గడికి ఆయన గడ్డ పెండారాన్ని తొడిగారంటే, మరి ఈ రోజుకే మనం కొంతమంది ఇంకా మన సంఘంలో కుల మతాలు ఉన్నాయి, అలాంటి 70-80 సంవత్సరాల క్రితం ఆ ఖ్యాతిని వారు పొందారంటే ఆయన గొప్పతనాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేయాలి. మరీ ముఖ్యంగా జాషువా గారి పేరు మీద అనేక పోరాటాలు చేశాం, ఆయన పేరు మీద జిల్లా పెట్టుకోవాలని. సరే, మన నియోజకవర్గానికి సంబంధించి చాలా సంతోషం. మనం మొట్టమొదటిగా ఇక్కడ రాజారావు మాస్టర్ గారు, అదేవిధంగా జ్ఞాన సుందర్ గారు అందరూ కలిసి ఇక్కడ జాషువా గారి స్మారకాన్ని, వారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాటగడపాడులో నా అదృష్టం కొంది, ఆ రోజున నేను కూడా మరి నా అదృష్టం కొంది ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కాంస్య విగ్రహాన్ని మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, మనందరం కలిసి ఈ రోజున కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో మీ అందరికీ మనం చేస్తున్న జీవి ఆంజనేయులు గారు సారథ్యంలో జాషువా గారి పేరిట ఒక కళానికేతన్ని, మంచి ఆడిటోరియం కూడా నిర్మిస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజున మరి శాసనసభ సమావేశాలు ఉన్నందువల్ల మన శాసనసభ్యులు రాలేకపోయారు. వారు ఇందాక మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఇది అనౌన్స్ చేయమని చెప్పారు. వారి పేరును నిలబెట్టుకునే విధంగా కనీసం వచ్చే సంవత్సరాన్ని నాటికన్నా ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జాషువా గారు ఆయన ఏదైతే ఆశయం కోసం పోరాటం చేశారో అవన్నీ కూడా ఇవాళ ఎంత అదృష్టం అండి. ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం, ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత చక్కగా నిన్ననే బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలని మన అమరావతికి ఇవ్వడం జరిగింది, పోలవరం పూర్తి చేయించడం జరిగింది. ఈ విధంగా అవన్నీ పూర్తయితే జాషువా గారు కన్నటువంటి కళలు అందరూ కూడా సమాజం ఏర్పడి అందరూ కూడా పని ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు
జాషువా గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, వచ్చినటువంటి జాషువా గారి అభిమానులకి, సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ గుర్రం జాషువా గారు, జోహార్ గుర్రం జాషువా గారు, జోహార్ గుర్రం జాషువా గారు. థ్యాంక్ యూ సార్.